హలో గాయస్, నేను ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి వచ్చాను. సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక ప్లేట్లో అన్నం పెట్టి 5-6 రకాల కూరలు పెట్టి అది అన్నిటిని ఒకేసారి కలిపి తినడానికి ట్రై చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అలా అన్నట్టు అనిపించింది. అలా అని చెప్పి సినిమా మొత్తం బాలేదు అని కాదు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అది ఒక్కొక్కటిగా చాలా బాగానే ఉంది. కాకపోతే కరెక్ట్గా మిక్స్ కాలేదంతే. కామెడీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ అయితే కొంచెం డల్గా కనిపించినా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ పాత మూవీస్ ప్రభాస్ లాగానే ఉంది. కాకపోతే ఎక్కడ అంటే ఇంకా మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా మొత్తం చాలా బాగానే ఉంది. హీరోయిన్స్ అందరిది యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది. హారర్ అంటే మరీ హారర్ అని చెప్పలేము. కాకపోతే ఆ విఎఫ్ఎక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటిదాకా ఇండియాలో ఏ తెలుగు ఆర్ బాలీవుడ్ మూవీస్లో తీయనంత లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ అయితే. అండ్ అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మైనస్ ఏంటిదంటే దీని డైరెక్షన్ కరెక్ట్గా లేదు. అంటే ఒక కామెడీకి హారర్కి అంటే ఒక 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 మూమెంట్ కూడా సీరియస్గా ఉండదు. సీరియస్గా ఉండాల్సిన మూమెంట్లో కామెడీ జరుగుతుంటుంది. కామెడీ జరుగుతున్న టైంలో సీరియస్గా ఉండాల్సి వస్తుంది. అలా ఉందన్నమాట. కాకపోతే మిగతాదంతా అది అలా చూడడానికి కూడా ప్రాబ్లం లేదు. ఒకవేళ నువ్వు పెద్ద ప్రభాస్ ఫ్యాన్ అయితే, ఒకవేళ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళకైతే అంత ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే అక్కడ ప్రభాస్ యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ని ఒక హీరో లాగా అండ్ గాడ్ లెవెల్ ఎంటిటీ లాగా ఇట్లా పవర్ఫుల్ బీయింగ్ అవుతుంటే చూస్తుంటే అది ఒక కిక్ ఉంటుంది. అది నాకు కూడా బాగా అనిపించింది చూస్తుంటే. కాకపోతే మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఏమనిపించింది అంటే చాలా లేదు, ఏదో మిస్ అవుతుంది. అండ్ ఇప్పుడు లాజిక్ మెటీరియల్లో చాలా లాజిక్ మిస్ అవుతుంది. ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఏంటిదంటే అది సాంగ్స్. ప్రతి ఒక 5 నిమిషాల హీరోయిన్ కనబడిన 5 నిమిషాలకే సాంగ్ ఒకటి వచ్చేస్తుంది. అది ఏంటిదో మళ్ళీ అది అస్సలు అర్థం కావట్లేదు. అది తప్ప మిగతా అంతా స్టోరీ మూవీ అంతా బాగానే ఉంది. డిఫరెంట్ ఆస్పెక్ట్గా చూసుకుంటే మళ్ళా పార్ట్ 2 అంట. అండ్ పార్ట్ 2 ఎలా ఉంటుందో చెప్పలేను. కాకపోతే కొన్ని సీన్స్ కూడా కట్ చేస్తారు. అది ఓల్డ్గా ప్రభాసి ఓల్డ్ లుక్ ఆ సీన్ అసలే లేదు. నెక్స్ట్ పార్ట్ అంట. అండ్ లాస్ట్కి ఆ జోకర్ లుక్ కూడా లాస్ట్కి చూపించారు. అది కూడా నెక్స్ట్ పార్టే అనుకుంటా ఇక చూపించేది. సో ఓవరాల్కి నేను అంతా కలుపుకొని మేజర్ పాయింట్స్ అయితే ఏమేమి ఉన్నాయో, ఒకటి విఎఫ్ఎక్స్, ఇంకొకటి ఏమో స్టోరీ లైన్, ఇంకా ప్రభాస్ యాక్టింగ్, ఇవన్నీ చాలా బాగున్నాయి. మీరు ఒక హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్ అయితే నేను పక్కా రికమెండ్ చేస్తాను, వెళ్ళి చూడండి. మీకు మంచిగా అనిపిస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. కాకపోతే మీరు నార్మల్గా మూవీని ఒక లాజికల్ పర్స్పెక్టివ్తో లేకపోతే అది మీనింగ్ కోసం అలా చూడడానికి వెళ్తే మాత్రం చూడదని చెప్తాను. సో ఈ మూవీకి నేను ఎంత రేటింగ్ ఇస్తానంటే 1:10లో 6.5 to 7 అలా ఇస్తాను. బికాస్ దీంట్లో లాజిక్ ఏమి ఉండదు పెద్దగా. కాకపోతే స్టోరీ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా విఎఫ్ఎక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. సో మీరు జస్ట్ నార్మల్ పర్సన్ ఇలా చిల్ అవుదాం అనుకుంటున్నాం, జస్ట్ ప్రభాస్ మూవీస్ చూసి వింటేజ్ మూవీస్ ఎలా ఉంటాయి, ఇంకా కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, అదే మూవీకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ థింక్ చేయకూడదు, ఆలోచించకూడదు, జస్ట్ రిలాక్స్ అయ్యి ఒక మూవీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ మూవీకి వెళ్ళండి. మీరు కొన్నిసార్లు వద్ద ఫక్ అనుకున్న మూవీ బాగానే అనిపిస్తుంది ఇలా ఇన్ ద ఎండ్. సో దానికే నేను దీనికి 7 లేకపోతే 6.5 ఇస్తున్నాను. మిగతా అంతా జస్ట్ ఆ లాజికల్ రీజన్స్కి మాత్రమే ప్రాబ్లం కాబట్టి కొంచెం తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో అంతే. మీకు కానీ ఈ రివ్యూ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాదైనా పాయింట్కి అగ్రి కాకపోతే, లేకపోతే మీరు ఏదైనా కొత్త వీడియో కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి పక్కా. సో థ్యాంక్ యూ, బాయ్.